ఫస్ట్ టైం మా అత్తగారి ఇంట్లో నేను ఈ బొబ్బరి చిక్కుడు ఫ్రై తిన్నాను. తినగానే చాలా టేస్టీగా అనిపించి ఎప్పుడు ఇదే విధంగా చేసుకోవాలనిపించింది. ఫస్ట్ బొబ్బరి చిక్కుడుని చూపించిన విధంగా కట్ చేసేసుకోవాలి. తర్వాత కడాయిలో ఆయిల్ పోసుకొని తాలింపు దినుసులు వేసుకొని వేయించేసుకోవాలి. తర్వాత బొబ్బరి చిక్కుడు ముక్కలను వేసేసుకొని బాగా వేయించేసుకోవాలి. బొబ్బరి చిక్కుడు సగం అయ్యేంత వరకు వేయించేసుకోవాలి. ఈ ఫ్రైకి నేను చాలా పెద్ద ఫ్యాన్. నాకు చాలా బాగా నచ్చింది ఈ ఫ్రై. సగం ఉడికిపోయాక పసుపు ఇంకా ఉప్పు వేసేసుకొని ఇంకొంచెం సేపు వేయించేసుకోవాలి. తర్వాత వేగిపోయింది, నేను పిల్లల కోసం కొంచెం పక్కకు తీసేసాను. తర్వాత ఇదే ఫ్రైలో కొద్దిగా కారం వేసుకొని మీ టేస్ట్కి తగినట్టుగా ఇంకొంచెం సేపు వేయించుకుంటే అదిరిపోయే బొబ్బరి చిక్కుడు ఫ్రై రెడీ. మరి లేట్ ఎందుకు, సబ్స్క్రైబ్ చేయండి మరి.